ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఎదురవుతోందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే క్రమంగా మారుతున్నటువంటి పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈడీ పర్మిషన్ ఇచ్చినటువంటి అంశం విచారణ ఏది ప్రస్తుతం కేజ్రీవాల్ మీదన అది. గతంలో అయితే అవినీతి ఆరోపణలు అనేటటువంటిది లేదు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు అన్నటువంటిది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా చేస్తారు అన్నటువంటిది అయితే వినబడుతూ ఉన్నటువంటి మాట. దానికి పరిష్కారం కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఢిల్లీకి సంబంధించినంత వరకు 2 సార్లు ప్రభుత్వంలో ఉండటం, దానివల్ల వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవడం, ఈ దఫా భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలబడటం అన్నటువంటిది కొంత ఇదైంది. కాంగ్రెస్ పార్టీ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఓట్లని చీల్చుతుంది, తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ కొలగొట్టే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వీక్గా ఉండటం అన్నది ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత భయం వేస్తుంది.